అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో ఇవి పెళ్ళికి చేస్తున్నారు లడ్డూలు సారి ఇవ్వటానికి. ఇవి మా చుట్టాలయ్యి అన్నమాట. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుందని నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు లడ్డూలు చూడండి. ఇవన్నీ 500 లడ్డూలు అన్నమాట. ఆ పెద్ద లడ్డు ఏప్రాలకని చేస్తారు. ఇప్పుడు పిండిని అలా కలుపుకుంటారు. ఎక్కువ చేస్తున్నారు కదా, అట్ట ఒకళ్ళు కలిపిస్తారు, ఇక్కడ పొయ్యి దగ్గర ఒకళ్ళు దోస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇప్పుడు పిండిని అలా కలుపుకుని బూందీ దోస్తున్నారు. ఎక్కువ చేస్తున్నారు కదా, బూందీ కూడా ఎక్కువ దోస్తారనమాట. అంటే 3 కిలోలు పిండి అలా బూందీ దూసి ఒక పాకంగా పడతారు. పంచదారని ఒక 2 గంటల ముందే నానబెట్టి దాన్ని బాగా తిప్పుతూ ఉంటారనమాట. పాకం బాగా వస్తుంది, లడ్డూలు బాగుంటాయని. ఇప్పుడు చూడండి, బూందీని అలా దూసుకున్నాక ఎక్కువ కాలనివ్వరు, లడ్డు కదా, అందుకని తేలిగ్గా కాలంగానే తీసేస్తారు. ఇప్పుడు అవి కాలనీ అనమాట, తీసేసేస్తున్నారు. అలా తీసేసి ఒక గిన్నెలోకి పోసుకుని జీడిపప్పు, కిస్మిస్ అవి కలిపి పక్కన పెట్టుకుంటారు. అలా కలుపుతారనమాట. కలిపేసి చూడండి, దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ కలిపారు. దాన్ని పాకం పట్టుకుంటారు. ఇదిగో ఇలా ముందే పంచదార నానబెట్టుకుని అది కరిగే వరకు పాకాన్ని అలా తిప్పుతూ ఉంటారనమాట విడిగా. ఏ పాకానికి ఆ పాకం ముందెత్తిన పోయటం అలా తిప్పుతూ ఉంటారు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. 10 మంది లేనిదే ఈ పని అవ్వదనమాట. ఇప్పుడు అది తిప్పిన పాకాన్ని ఇలా పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకుంటారు. పక్కనే తోడుకోడళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళని, వేరే వాళ్ళని, పక్కన వాళ్ళని అందరినీ పిలిచి ఇలా లడ్డూలు చేసుకుంటారనమాట. ఇవి 500 లడ్డూలు చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వటానికని. పాకాన్ని ఏమో అలా చూసుకుంటారు. అది ముందు చూపించింది ఒక పాకము, ఇది ఇంకో పాకం అన్నమాట. అలా ఎప్పటికప్పుడు పాకం పడుతూనే ఉంటారు అయ్యే వరకు. ఇప్పుడు పాకం వచ్చిందనమాట. ఆ పాకం బూందీలో పోసుకుని అలా మనం లడ్డు చుట్టడానికి వచ్చే వరకు ఆ బూందీని పాకంతో అలా కలుపుతారు. అలా బూందీని కలుపుకోవాలన్నమాట. చూడండి, కలిపే కొద్దీ పాకం పీల్చుకుని బూందీ చిక్కబడుతుంది కదా, అది పాకం అంతా పీల్చుకుంటుంది బూందీ. అలా అయినాక మనం లడ్డూలు చుట్టడానికి వీలుగా వచ్చే వరకు అలా కలిపేసి మళ్ళీ అది ఆరిపోకుండా మూత పెట్టేస్తారనమాట. మూత పెట్టేసి ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని లడ్డూలు చుడతారు. ఇదిగో అలా తీసుకుంటారు, పళ్ళాల్లోకి అలా తీసుకుని అట్ట లడ్డు ఒకళ్ళ సైజు తీసిస్తారు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ సైజు తీసిస్తారు. 2-3 చుడతారు. మళ్ళీ వాటిని నున్నగా చేస్తారనమాట. ఇప్పుడు ఈ పెద్ద లడ్డూని మాత్రం నేనే చుట్టాను అనమాట. ఒక కవర్లోకి వేసుకుని అది రౌండ్గా వచ్చే వరకు, అది గట్టిగా అయ్యే వరకు అలా చేస్తానన్నమాట. అలా చేసి అది వేపరాల పేరు, అంటే పిల్ల అత్తగారి పేరు అనమాట. ఆమె పేరు లక్ష్మి. ఆ పేరు మళ్ళీ పాకం కరగబెట్టుకుని ఆ పాకంతో అలా అతికిచ్చాను అనమాట. పైన 10 రూపాయల బిళ్ళ అతికిచ్చాం కదా, లోపల కూడా డబ్బులు వేస్తారనమాట. డబ్బులు వేసి 5 రూపాయల బిళ్ళలు కానీ అలా అవేసి దాంట్లో చుట్టేస్తామన్నమాట. అలా చుట్టి ఇలా పేరు రాసి అది వేపరాలకని ఇస్తారు. ఇవి మొత్తం 500 లడ్డూలు ఇలా చేశారు. అవి చూడండి, ఇవి ఇంట్లో ఉన్నాయి, అందుకని లైటింగ్ తక్కువగా ఉంది. బాగా తెల్లగా ఉన్నాయి ముందు చుట్టినవి, కొంచెం తడిగా కనిపెట్టాయి ఇప్పుడే అనమాట. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.